ఇప్పుడు నిజంగానే మనం ఈ ఈ కేసులు లేదంటే కనుక ఈ రకమైనటువంటి రోజుకొక స్కాము గతంలో కూడా ఉన్నాయి, కానీ ఈ స్థాయిలో లేవు. ఇందాక లక్ష్మణ్ గారు గుర్తు చేశారు, అప్పుడే అనిపించింది నిజంగానే. 14, 19 మధ్యలో కూడా ప్రధాన రాజకీయ పార్టీలు ఈ రెండేగా. అప్పుడు కూడా అంతే కదా సార్, తెలుగుదేశం, బీజేపీ ప్రత్యక్షంగా పాల్గొకుండా ఎలక్షన్స్లో మద్దతు ఇచ్చిన జనసేన పార్టీ. ఆ తర్వాత ఎలక్షన్స్ ముందు ఒక్కొక్కళ్ళు విడిగా వచ్చారు, అది వేరే విషయం. ప్రధానంగా అదొక కూటమి, ఒకవైపు, రెండు వైసీపీ. మరి అప్పుడు లేనటువంటి ఇంత కక్షపూరితమైనటువంటి లేదంటే ఇంత దాన్ని ఏమంటారు టెన్షన్ వాతావరణం 19, 24 మళ్ళీ 24 తర్వాత నుంచి కూడా అదే కంటిన్యూ అవటం ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడు గుర్తు చేస్తే నాకు అదే అనిపించింది. ఇప్పుడు 14, 19 మధ్య కూడా ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా, చక్కగా పాదయాత్ర చేశారు, ప్రజల్లో తిరిగారు. అప్పుడు కూడా కొద్దిగా గట్టిగానే మాట్లాడేవాళ్ళు కదా, కాల్ చేయాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, బంగాళాఖాతంలో కలిపేయాలి. మరి అయినా కూడా ఏమీ అంత సరేలే అని చూసి చూడనట్టుగానే వదిలేసింది కదా అప్పుడు ప్రభుత్వం. మరి ఎందుకు 19 నుంచి ఓవరాల్గా అంటే ఎవరు స్టార్ట్ చేశారు అనే దానికి లక్ష్మణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు. అయితే అది స్టార్ట్ చేశారు కదా అని కంటిన్యూ చేయటం ఎంతవరకు కరెక్టు? సార్ కంటిన్యూ చేయటం అంటే కక్షపూరితంగా కంటిన్యూ చేస్తున్నారా, లేదంటే అప్పుడు జరిగినటువంటి తప్పులకి కారణంగా పర్యవసానంగా చట్ట ప్రకారంగా వ్యవహరిస్తున్నారా? ఈ కేసులన్నీ నిజంగానే కక్షపూరితంగానే పెట్టారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ అది. మేమైతే మారమని చెబుతున్నాడు సార్ ఆయన, చంద్రబాబు నాయుడు గారు మారాలంటున్నాడు. సో ఇక్కడ ఇది ఎండ్ పడదైతే 29 వరకు ఇదే పిక్చర్ అయితే మారము అంటే మారుస్తారు ప్రజలు, సింపుల్ అంతే. ఎవరైనా అంతే, మారమంటే మార్చేవాళ్ళు ఉన్నారు, మనం కాదు కదా ప్రజలు చూసేది. ఇప్పుడు బీహార్ అన్నారు కాబట్టి అక్కడి నుంచి నేను ప్రారంభిస్తాను. ఇప్పుడు ఇదేమో ఆంధ్ర రాష్ట్రమా అనుకుంటున్నారా కుంభకోణాలు జరగడానికి? ఇదేమో ఆంధ్ర రాష్ట్రమా ఏఎస్ఐపిఎస్ లో రాజకీయ పార్టీలకు పనిచేయడానికి? ఇప్పుడు బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ కాదు ఇప్పుడు మనం మాట్లాడాల్సింది. ఒకనాడు పరిస్థితి పేదరికము, అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో సంక్షోభం వస్తుంది. ఎక్కడైతే వెనుకబడిన ప్రాంతం ఉంటుందో అక్కడే పేదరికము, ఫ్యాక్షనిజం. రాయలసీమలో అంత ఫ్యాక్షనిజం రావడానికి కారణం అత్యంత పేదరికమే, దానికి మూలాలు అక్కడ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు భవిష్యత్తుగా ఇప్పుడు చాలా రాష్ట్రాలు అంటున్నారు ఏంటి ఆంధ్రప్రదేశ్ లాగా మన రాష్ట్రాన్ని మార్చబోతున్నారా అనే సిగ్గుమాలిన దగులుబాచి పరిస్థితి మన రాష్ట్రానికి వచ్చింది. ఇప్పుడు నిన్న ఒక మీటింగ్కి పిలిచారు, ఒక మీటింగ్కి వెళ్తే భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఒకేసారి 3 IASలు, 3 IPSలు, 4 గ్రూప్ 1 ఆఫీసర్లు, 3 ఎంపీలు, 5 ఎమ్మెల్యేలు ప్లస్ వీళ్ళతో పాటు మేధావులు అని చెప్పుకున్నట్టు ఒక 10 మంది. అంటే ఒక్క రాష్ట్రంలో ఒక 5 ఏళ్ళు పరిపాలనలో IASలు, IPSలు ఇంత పెద్ద ఎత్తున డైరెక్ట్ గా స్కామ్ లో కూరుకుపోయి ఒక అధికార పార్టీకి ఏజెంట్లుగా పనిచేసిన చరిత్ర గడిచిన 5 ఏళ్ళు అనేది నేను చెప్పాను. అంటే భారతదేశ చరిత్రలో మరి లక్ష్మణ్ రావు వాడు నాకంటే ఆయనకి అనుభవం ఎక్కువ ఉంది కాబట్టి ఆయన తెలిసిండాలి, నాకు తక్కువ తెలిసింది ఆయనతో పోల్చుకుంటే. ఇంత పరిస్థితి మనం ఎప్పుడు చూడలేదు. అంతేకాకుండా మాఫియాలు దేశం వదిలిపెట్టి పారిపోయింది చూశాము. ఈరోజు మీరు చూసింటారు అందరూ, ముఖ్యమంత్రి గారి సీఎం ఆఫీస్ లో పనిచేసినటువంటి దమ్మున్నటువంటి అదే అక్షరాలతో ఉన్నటువంటి ప్రద్యుమ్న పారిపోయాడని చెప్తున్నారు. సరే, ఈరోజు ఎంపీగా ఉన్న వ్యక్తి కూడా కోర్టు మా కనుసన్నల్లో పెట్టండి అని చెప్పడం వల్ల ఇప్పుడు ఆయన కూడా అజ్ఞాతవాసంలోకి వెళ్ళారని చెప్తున్నారు. ఇంకా 4 ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంకా IPS అధికారులు ఇంటర్నల్ గా ఉన్నారని చెప్తున్నారు. ఎంతమంది బయటపడతారో తెలియదు. అంటే ఒక రాష్ట్రాన్ని మనం బీహారు వాటికంటే 20 ఏళ్ళు ముందు ఉన్నామని చెప్తే ఇప్పుడు మనకంటే అన్ని రాష్ట్రాలు 20 ఏళ్ళు ముందు ఉన్నాయి. ఇంకా మనం వెనకపోతున్నామా ముందు పోతున్నామా ఇప్పుడు మా ప్రశ్నార్థకంగా ఉంది. అంటే ప్రజల్ని మిమ్మల్ని గెలిపించేది మిమ్మల్నైనా వాళ్ళనైనా? అంటే మీరు వాళ్ళని కక్ష తీర్చుకోవడానికి మీరు చూసుకోవడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉండేది? అంటే ఇక్కడున్న ప్రజలంతా మేమంతా పిచ్చోళ్ళమా? అంటే మీరు కక్షలు తీర్చుకోవడానికి పోయి రాష్ట్ర పరిపాలన అంతా గాలి వదిలేస్తే ప్రజలేమంతా అమాయకులు కాదు.
తగిన బుద్ధి ఎక్కడ చెప్తారో ఎక్కడ వాత పడతారో తెలుసు. ఇప్పటికైనా ఆయన గుర్తెరిగి పొరపాట్లను సరిదిద్దుకొని, మేము ఉన్నప్పుడు కొన్ని పొరపాట్లు జరిగినాయి, దాన్ని సరిదిద్దుకుంటున్నాం, భవిష్యత్తులో అటువంటి జరగకుండా చూస్తాం అని ఒక పెద్ద మనిషిగా చెప్పాల్సింది పోయి ఇంకా ఇప్పుడు మొన్న లోకేష్ మేము వచ్చిన తర్వాత రెడ్ బుక్ అని ఎట్లా అన్నారో ఈయన మరి ఇంకేం బుక్ అంటాడో తెలియదు. అంటే ఇదే పద్ధతేనా ప్రజలు? కాబట్టి అటువంటి వాళ్ళకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చైతన్యవంతమైన వాళ్ళు అవకాశం ఇవ్వరు. అందుకోసం ఇప్పటికైనా ఆయన మాట తీరు, ఆయన పరివర్తన, ఆయన పద్ధతి మార్చుకోకుంటే మాత్రం ప్రజలు శాశ్వతంగా బుద్ధి చెప్తారు. రెండవది, టీడీపీ వాళ్ళకు కూడా మేము కోరుకునేది ఏమిటంటే, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్టీఆర్ తర్వాత అంతకంటే పెద్ద మెజార్టీతో ప్రజలు గెలిపించారు. అంటే వాళ్ళు అట్లా చేశారు కాబట్టి వీళ్ళు గెలిపించారు. మీరు కూడా ఉద్దేశపూర్వకంగా మీ సంగతి తెలుసా మేమంటే మీకు అదే పరిస్థితి వస్తుంది. అది కాదు కదా, ఆయన చేశారు కాబట్టి అటువంటి అవకాశం ఇవ్వము. మనం మీరే చెప్తున్నారు, చంద్రబాబు గారు చెప్తున్నారు కదా, మన గాడి సిద్ధాంతం, ఒక దౌడు చూపిస్తే ఇంకో దౌడు కుట్టమని చూపిస్తామని. అట్లన్నప్పుడు అధికారంలో మీరున్నారు, వాళ్ళు దొంగతనం చేసినవన్నీ చట్టపరంగా మీరు తీసుకుంటున్నారు. ఆ చట్టపరంగా తీసుకోండి, ఆ చట్టం దాని పద్ధతిలో అది చేస్తుంది. చట్టాన్ని, కోర్టుని మనం శాసించే పరిస్థితి ఉండదు. ఇప్పుడు మీరు కరేడు చూశారు. ఇప్పుడు జనం అంతా ఏమనుకుంటున్నారంటే బయట ఇట్లా మాట్లాడుతున్నారు తప్ప ఇద్దరు దొంగలే వీళ్ళిద్దరు, ఇద్దరు కలిసి కరేడులో భూములు తీసుకోవడానికి షిర్డీ సాయికి ఇద్దరు అమ్ముడు పోయారని ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. అటువంటి అవకాశం ప్రజలను ఊరుకోరు కదా. మొన్నటిదాకా తెలుగుదేశం వాళ్ళంతా ఇప్పుడు అక్కడున్న ఎమ్మెల్యే మేము పోరాడుతుంటే మా మీద కేసులు పెట్టారు. ఎమ్మెల్యే మీటింగ్ చేసి ఏం చెప్తున్నారంటే మీరు భూములు ఇవ్వండి, అది అభివృద్ధి, 12,000 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నాడు. అదే రైతులు కొంతమంది వైసీపీ నాయకులు తీసుకుపోయి నిన్న కలిశారు ఆయనతో. కలిస్తే ఆయన ఏమంటుండే, మీకు అక్కడ వస్తాను, ఊరికి వస్తాను, మేము నిలబడతాం అంటారు. ఎవరు నమ్మాలి మిమ్మల్ని? ఎట్లా నమ్మాలి? ఇద్దరు అదే పద్ధతి. ఆర్థిక విధానాలు వచ్చే లోపల ఇద్దరులో ఏం తేడా లేదు. రెండవది, విద్యుత్ స్మార్ట్ మీటర్ల మీద ఆ రోజు లోకేష్ గారు పాదయాత్ర చెప్తుంటే ప్రజలు చాలా హర్షించారు. స్మార్ట్ మీటర్లు పెడితే 3 ఏళ్ల లోపల మీటర్ చెడిపోతే ఆ గృహ వినియోగదారుడే దాదాపు 3,000 ఖర్చు పెట్టి పెట్టుకోవాలి. అదేవిధంగా కరెంట్, ఇప్పుడు మనం కదా స్మార్ట్ ఫోన్, మన ఫోన్కి మనం ఎట్లయితే రీఛార్జ్ చేసుకుంటామో, రీఛార్జ్ అయిపోయిన వెంటనే నెట్ ఎట్లయితే అయిపోతుందో రేపు కరెంట్ కూడా ఆ పద్ధతిలో వస్తుంది. ఇది అగ్రిమెంట్, ఇది 100%. ఇదంతా చాలా దుర్మార్గం, పగలగొట్టండి అని ఆ రోజు లోకేష్ గారు చెప్పారు. ఈ రోజు స్మార్ట్ మీటర్లు బిగించండి, దయచేసి మీరు ఎవరు అడ్డుపడ్డదని చెప్తున్నారు. విధానాల్లో మీ ఇద్దరిలో ఏం మార్పు లేదు, కానీ ఆయనకంటే పరిపాలనలో కొంచెం అనుభవం ఉంది, కొద్దిగా చేయగలరు అని బీజేపీని చూసి ఓట్లు వేయలేదు, ఇంకొక ఆయన చూసి ఓట్లు వేయలేదు. కొద్దో గొప్ప మీరు చేస్తారని ఉద్దేశిస్తే ఓట్లు వేశారు. మరి మీ ఆర్థిక విధానాల్లో మార్పు రావాలి. ఇది ఫస్ట్ అన్నిటికంటే. ఇప్పుడు నగదు బదులు బియ్యం, రేషన్లో నగదు బదులు అంటున్నారు. అదేవిధంగా 2047 డాక్యుమెంట్ కలలు కనడం మన తప్పు లేదు. మొత్తం 10 లక్షల ఎకరాల భూములు తీసుకుంటామని అగ్రిమెంట్ లో మీరు పొందుపరిచారు. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటిది ఒకే ఒకటి ఏమంటే, డబ్బులు తీసుకొని బ్యాంకులో వేయడం తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఒకటి. రెండవది, 5 ఏళ్లలో 50 ఏళ్ల చరిత్రలో ఏ ముఖ్యమంత్రి సమయంలో జరిగిన స్కామ్స్, కుంభకోణాలు జరిగాయి. ఇవి రెండు అభివృద్ధి చేశాడు కాబట్టి వాళ్ళు అనుభవిస్తున్నారు. అదే పద్ధతిలో మాట్లాడితే ప్రజలు ఇంకా ఇంకొక ఆయన, ఇప్పుడు ఆయనకి హెల్త్ బాగున్నాడంటే ఆ వీరుడు బయటకు వస్తాడంట. మరి ఎంతమంది ఆ వీరుడు అప్పుడు దాకా ఎట్లా మాట్లాడాడో చూస్తుంటే నిజమేనేమో, ఉంటాడేమో. ప్రతిపక్షంలో వచ్చినప్పుడు ఇదే ధైర్యం ఉంటుందని మేమంతా ఊహించాము ఆయన పేరు చెప్తుంటే. కొన్ని సంవత్సరం అయింది, ఇప్పుడు దాకా ఎక్కడున్నాడో తెలియదు ఆ మునగాడు. కాబట్టి ఆ పౌరుషం ఎక్కడ పోయిందో తెలియదు, ఎట్లా వంకొని తిరుగుతున్నారో తెలుసు, ఎట్లా దగ్గర పెట్టుకొని తెలుస్తుంది. కాబట్టి ప్రజలు, మన రాష్ట్ర ప్రజలు రౌడీల్ని, గూండాల్ని, దుర్భాషల్ని సహించరు. సరైన సమయంలో కీలెరిగి వాత పెడతారు. ఆయనకు వాత పెట్టారు. ఇప్పుడు దాన్ని గ్రహించి భవిష్యత్తులోనైనా దాన్ని అధిగమించి అభివృద్ధి కోసమే మా పార్టీ ఉంది, ఈ రాష్ట్రం అభివృద్ధే మా లక్ష్యం. మా నాన్న కూడా ఆ రోజు జలయజ్ఞంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడు, కొద్దిగా ప్రజలు గుర్తు పెట్టుకున్నారు. కాబట్టి మేము అట్లా చేస్తామంటే ప్రజలు గుర్తిస్తారు. లేదు మీ సంగతి తెలుస్తామంటే ప్రజలు మీ సంగతి తెలిసేది గ్యారెంటీ. అందుకోసం వాళ్ళు అట్లా చేస్తారని తెలుగుదేశం అన్న గుర్తించి ఆర్థిక విధానాల్లో మార్పు రావాలి. మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 అమల్లో ముందుకు రావాలి. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలి. వాళ్ళు చెప్పారు కాబట్టి మీరు కూడా
ఐఏఎస్ని ఐపీఎస్ని గ్రూప్ 1 ఆఫీసర్ని మన ఇంటి మనుషులుగా చూసుకొని చేస్తే అసలు. కానీ వాళ్ళు కొంతమంది ఇప్పుడు ఉన్నవాళ్ళు అది గ్రహించినట్లున్నారు, ఇప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి మాటలు చూస్తుంటే మీటింగ్లప్పుడు మీ పద్ధతి మీరు చేయండి అంటే ఆయన వరకు చెప్పేది మాత్రం నమ్మశక్యంగా ఉంది. మిగిలిన వాళ్ళు ఆ పద్ధతిలో చేయకూడదు, ఎందుకంటే ఇప్పుడు మద్యంలోన ఇసుకలోన మళ్ళీ స్టార్ట్ అయింది. అది జరగకుండా చూసుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు మీరు కొత్త డాక్యుమెంట్ వచ్చింది, మీరు చూసినారో లేదో. ఇప్పుడు ట్రంప్ ఈరోజు చూసింటారు మీరు, భారతదేశంలో మా పాలను కొనాల్సిందే. ఆ పాలు భారతదేశంలో 9 కోట్ల మంది సంగతి ఏమో కానీ మొట్టమొదట అందరికంటే 3 హర్యానా రాష్ట్రం తర్వాత అత్యంత నష్టపోయేది మన ఆంధ్ర రాష్ట్రమే. కోట్ల కుటుంబాలు, లక్షల కుటుంబాలు లాస్ అవుతాయి. ఉత్తరాంధ్ర చిత్తూరు జిల్లాలో పాడి మీదే బతుకుతున్నారు. కాబట్టి ఇవన్నీ ఆ విధానాలు వస్తే మాత్రం చాలా సంక్షోభంలో కూరుకుపోతుంది. మీరు మేల్కోవాలని కోరుతున్నాం, ప్రజలకు ఉపయోగపడే విధానాలను అమలు చేయమని కోరుతున్నాం. అటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు మీరు రానియొద్దు. మీ చరిత్రలో 3 ఐపీఎస్ని, 3 ఐఏఎస్ని, 4 ఎంపీలని, 7 మంది ఎమ్మెల్యేలని, 2 గ్రూప్ ఆఫీసర్లు ముద్దాయిలు చేయరు. అది మిమ్మల్ని కోరుతున్నాం. నా దగ్గర వివరాలతో సహా ఉన్నామని చెప్తున్నాం.